హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ 1 ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 నుంచి ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకి ఇచ్చిన నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి ప్రోడక్ట్లో మనం ఈ నంబర్ని ఈక్వల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. అంటే ఏంటిది? 140ని రాసుకుంటాం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది మనకి? 2 కదా. సో 2 తోటి ట్రై చేస్తాం. 2 7s 14 0. నెక్స్ట్ 2 3s 6. నెక్స్ట్ 1 ఇక్కడ మిగులుతుంది. ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 2 5s 10. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్తో పోతుందా? ఫస్ట్ 2 టేబుల్తో చూడాలి. 2 టేబుల్తో ఇది డివిజిబుల్ అవ్వదు. సో ఏం చేయాలి? నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్ళాలి. 3 టేబుల్ ఏమవుతుంది? 3 1s 3. ఇక్కడ 5 ఉంది. సో 3 టేబుల్తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. సో 5 7s 35. నెక్స్ట్ 5 టేబుల్తో పోతుందా? ఇది పోదు. నెక్స్ట్ ఏముంది? 7. సో 7 1s 7. సో ఏమవుతుంది ఇక్కడ? 140 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5 × 7. సో ఇక్కడ 2 డబల్ టైం ఉంది. సో 2² × 5 × 7. ఓకే. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేసుకోవాలి? మనం నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి ప్రోడక్ట్స్లోకి రాసుకున్నాం కదా. సో అంతే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏముంది? 156. సో 156ని ఎలా రాసుకుంటాం మనము? సేమ్ మళ్ళీ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 2 7s 14. 1 ఇక్కడికి వస్తే 2 8s. సో అవుతుంది. 2 7s 14. ఇక్కడ 1 మిగులుతుంది. ఆ 1 ఇక్కడికి వస్తుంది. అంటే ఏమవుతుంది? 2 8s 16. నెక్స్ట్ 8 ఉంది లాస్ట్ డిజిట్. అంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 2 3s 6. 1 ఇక్కడ బోరింగ్ అవుతే 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్తో అవుతుందా? ఫస్ట్ 2 టేబుల్తో చూసుకోవాలి కదా. 2 టేబుల్తో ఇది అవ్వదు. ఎందుకు? లాస్ట్ డిజిట్ 9 ఉంది. ఈవెన్ నెంబర్ లేదు. సో 2 టేబుల్తో డివిజిబుల్ కాదు. సో 3 టేబుల్తో చేస్తే 3 1s 3. 3 3s 9. నెక్స్ట్ 3 తోటి అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 4 కాదు 5. నెక్స్ట్ 7. నెక్స్ట్ 11. నెక్స్ట్ 13తో అవుతుంది. సో 13 1s 13. 156 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 3 × 13. ఓకే. సో 2² × 3 × 13. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఏముంది మనకి? 3825 మెన్షన్ చేశారు. సో 3825. ఓకే. ఇక్కడ 3 టేబుల్తో అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. 3 1s 3. నెక్స్ట్ ఇక్కడ 3 2s 6. ఇక్కడ 2 మిగిలిపోతుంది. ఆ 2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 3 7s 21 అవుతుంది. ఈ 1 ఇక్కడికి వస్తే 3 5s 15. సో 3 టేబుల్ తోటి ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఏం చేస్తున్నాం ఇక్కడ? 3 1s 3. 3 2s 6. సో ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగులుతుంది. ఈ 2 ఇక్కడికి వస్తే 22 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 3 7s 21. ఇక్కడ 1 బోరింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3 5s 15. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్తో చూడండి. 3 4s 12 అవుతుంది. నెక్స్ట్ 3 2s 6. అయితే ఇక్కడ 1 మిగిలిపోతుంది కదా. ఆ 1 ఇక్కడ వస్తే ఏమవుతుంది? 3 5s 15. సో 3 4s 12. 3 2s 6. నెక్స్ట్ 3 5s 15. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 3 1s 3. ఇక్కడ 1 ఉంటే ఆ 1 ఇక్కడ వస్తుంది. 3 4s 12. నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. సో 3 టేబుల్తో అవ్వదు. నెక్స్ట్ 5 టేబుల్తో ఎలా అవుతుంది? 5 8s 40. ఇక్కడ 2 మిగిలిపోతుంది. అంటే 5 5s 25. ఓకే. నెక్స్ట్ 5 టేబుల్తో 5 1s 5. ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 35 అవుతుంది. సో 5 7s 35. నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ? 17 1s 17. బికాస్ 17 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్. సో ఏమవుతుంది ఇక్కడ? 3825 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 5 × 5 × 17. ఓకే. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 3² × 5² × 17. ఓకే. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్.
ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి 5005. ఓకే, సో ఇప్పుడు 5005ని డైరెక్ట్ 5 టేబుల్తో చేసుకోవచ్చా మనము? 5 1 0 0 5 1 రైట్. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుంది ఇక్కడ? 2 టేబుల్తో పోతుందా? పోదు. నెక్స్ట్ 3 టేబుల్తో ఏమవుతుంది? 3 3 9. సో ఇక్కడ ఎంత మిగిలిపోతుంది మనకి? 1 మిగులుతుంది. ఆ 1 ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ 3 3 9 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అవ్వదు. నెక్స్ట్ 5 టేబుల్తో అవుతుందా? అవ్వదు. 7 టేబుల్తోటి 7 1 7, ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడికి వస్తుంది. సో ఎంత అవుతుంది ఇక్కడ? 3 వస్తే 7 4 28. 28. సో ఇక్కడ 2 మిగులుతుంది, ఆ 2 ఇక్కడికి వస్తే 21. సో 7 1 7. సో ఇక్కడ ఎంత మిగులుతుంది? 3. 7 4 28. సో ఇక్కడ 2 మిగులుతుంది. 7 3 21. ఓకే, నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుంది చూసుకుందాం. 2 7 14 అవుతుంది, బట్ 3 మిగిలిపోతుంది. నెక్స్ట్ 3 టేబుల్తో 3 4 12. నెక్స్ట్ 2 మిగులుతుంది, 23 అవుతుంది. 5 టేబుల్తోటి అవ్వదు, బికాజ్ లాస్ట్ డిజిట్ అనేది మనకేముంది? 3 ఉంది. సో 5 టేబుల్తో కూడా అవ్వదు. 7 టేబుల్తోటి అవ్వదు. నెక్స్ట్ 11 టేబుల్తోటి 11 1 11. సో 11 1 11 అవుతే ఇంకెంత మిగులుతుంది ఇక్కడ? 3. అంటే 11 3 33. సో నెక్స్ట్ 13 1 13. సో ఎంత అవుతుంది? 5005 ఈజ్ ఈక్వల్ టు 5 × 7 × 11 × 13. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ 7429. ఓకే, 7429ని సో మనం దీన్ని ఎన్ని నంబర్స్ తోటి మల్టిపుల్ చేయాలనుకున్నా కానీ అవ్వదు, బికాజ్ ఇది కూడా ఒక ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో ఏం చేస్తున్నాం? 7429 1 అంటే ఏమవుతుంది? ఇది 7429 ఈజ్ ఈక్వల్ టు 7429 × 1. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.